ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 లలితా త్రిశతి స్తోత్రంలో ఉత్తరపీఠికలో ఇప్పుడు 6వ శ్లోకం నుంచి అధ్యయనం చేద్దాం. అగస్త్య ఉవాచ అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని ఉభయోరపి వర్ణాని కాని వా వదదేశిక ఇది పృష్టః కుంభజేన హయగ్రీవో వదత్ పునః. 6-7 శ్లోకాలు కలిపి అన్వయక్రమం చెప్పుకోవాలి. అగస్త్య ఉవాచ అశ్వానన మహాభాగ రహస్యమపి మే వద శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని ఉభయోరపి వర్ణాని కాని వా వదదేశిక ఇది పృష్టః కుంభజేన హయగ్రీవో వదత్ పునః. అశ్వాన అగస్త్య ఉవాచ, అగస్త్యులు వారు చెప్పారు, అడుగుతున్నారు. ఉవాచ మనకు భగవద్గీతలో కూడా చూస్తుంటుందా. ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ. ఉవాచ ఉవాచ ఊచతు ఊచు, ఉవాచ ఏకవచనం, ఊచతు ద్వివచనం, ఊచు బహువచనం. సంస్కృత భాషా ప్రాశస్త్యం ఏంటంటే శబ్దాలు కానీ ధాతువులు కానీ అంటే నామవాచకాలు కానీ క్రియలు కానీ ఏవైనా సరే 3 వచనాల్లో ఉంటాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఒకటి చెప్తే ఏకవచనం, ఇద్దరు చెప్తే ద్వివచనంలో చెప్పాలి, ముగ్గురు అంతకంటే ఎక్కువ చెప్తే బహువచనంలో చెప్పాలి. ఈ భాషా వైవిధ్యం మరి ఏ భాషలోనూ లేదు. వచన వైవిధ్యం అదే సంస్కృత భాష వైశిష్ట్యం, వైభవం కూడా. ఏమంటున్నారు ఆయన అగస్త్యుల వారు? అశ్వానన మహాభాగ రహస్యం అపి మే వద శివవర్ణాన్ని కానీ అత్ర శక్తివర్ణాన్ని కానీ. స్పష్టంగా ఉంది. ఎంత సరళ శైలిలో చెప్పారండి వ్యాసుల వారు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. సమస్త సాహిత్య జగత్తు కూడా వ్యాసుల వారు భిక్ష. ఆ ఋషి రుణం మనం తీర్చుకోలేం. ఎప్పుడు తీర్చుకోగలం తెలుసునండి? మనం తెలుసుకున్న విషయాలు ఇతరులకు చెప్పడం ద్వారా ఆ రుణం తీర్చుకుంటాం. ప్రతివాడు కూడా 3 రుణాలతో పుడతాడట. పితృణం, ఋషి రుణం, దేవరుణం. పితృణం కని పెంచిన తల్లిదండ్రులు కనిపించని స్థితికి చేరిన తర్వాత, కనిపించినప్పుడు కూడా కనిపెంచిన దేవతలు, కనిపెంచిన తల్లిదండ్రులు, కనిపించే దేవతలు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కని పెంచిన తల్లిదండ్రులు, కనిపించే దేవతలు. కనిపిస్తున్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఆ తర్వాత స్థానం ఆచార్య దేవో భవ, అనంతర స్థానం అతిథి దేవో భవ. అంటే ప్రథమ స్థానం కన్న తల్లి ప్రథమ గురువు, తండ్రి ద్వితీయ గురువు, తృతీయ స్థానం ఆచార్య. అలాంటి విశేషమైన శక్తి కలిగిన వారు తల్లిదండ్రులు. అంచేత కని పెంచిన తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ వాళ్ళకి రుణం
రుణపడి ఉంటాం అంటే వాళ్ళకు రుణగ్రస్తులమై ఉంటాం. రెండవది ఋషి రుణం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. మనకు గోత్ర ఋషులు ఉన్నారు, వంశ ఋషులు ఉన్నారు. వాళ్ళు మనకు ఎన్నో విశేషాలు చెప్పారు. వ్యాసుల వారు, వశిష్ఠుల వారు, శక్తి మహాముని, పరాశరుల వారు, వ్యాసుల వారు, శుకపరబ్రహ్మ, ఎంతమందో. ప్రారంభం కృష్ణం వందే జగద్గురుం, శివాయ గురవే నమః. శ్రీ గురువులు దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి, వారందరూ మనకు సద్గురువులు. గీతోపదేశం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ, గీతాచార్యుల వారు, కృష్ణం వందే జగద్గురు. అద్భుతమైన అధ్యాత్మ రామాయణం పార్వతీదేవికి చెప్పడం ద్వారా, మనకు చెప్పడం ద్వారా పరమేశ్వరుడు గురువు అయ్యాడు. త్రిశక్తి రూపుడు, త్రిమూర్త్యాత్మకుడు అనేటువంటి దత్తాచార్యుల వారు, దత్తాత్రేయ స్వామి వారు పరమ గురువు. దక్షిణామూర్తి పరమదాక్షిణ్య స్వభావం కలిగిన వాడు. ఆ గురు పరంపరలో శంకరుల వారు. వాళ్ళందరికీ మనం రుణగ్రస్తులమై ఉన్నాం. మూడవది దేవరుణం. క్షణక్షణం అనుక్షణం రక్షిస్తూ ఉంటారు దేవతలు. అదృశ్యంగా మన చుట్టూ ఉండి కాపాడుతూ ఉంటారు. ఏ ఆపద వచ్చినా కూడా సురక్షితంగా ఉంచుతుంటారు. ఎంత ఘోరమైన పెద్దదైన ప్రమాదం వచ్చినా కూడా దాన్ని తుటిలో సులభంగా తీసేస్తుంటారు. అలాంటి దేవతలకు మనం రుణగ్రస్తులై ఉన్నాం. ఎలా తీర్చుకోవాలండి రుణం? తల్లిదండ్రుల మాట వినాలి. జీవతోర్వాక్యకరణాత్ ప్రత్యబ్దం భూరిభోజనాత్ గయాయాం పిండదానాచ్చ త్రిభి పుత్రస్య పుత్రత. తల్లిదండ్రులు జీవించినప్పుడు వాళ్ళ మాటలు, చెప్పిన మాటలు వినాలి. వాళ్ళు చెప్పిన మాటలు శిరసావహించాలి. వాళ్ళకు బాధ కలిగించకూడదు. తల్లిదండ్రులందు ధైర్యాన్ని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదరు పుట్టదా గిట్టదా అంటాడు వేమన. అంతేత వాళ్ళు చెప్పినట్లు వినడం, వాడు చెప్పినట్టుగా విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడం, వాడు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళ అనుమతితో, వాళ్ళ ఆశీస్సులతో గృహస్థాశ్రమం స్వీకరించడం, సత్సంతానం పొందడం, వీటి ద్వారా పితృణం తీర్చుకుంటాం. రెండవది ఆచార్యులు, గురువులు, ఋషులు అనంత వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ వాంగ్మయాన్ని అధ్యయనం చేసి, అధ్యాపనం చేస్తూ, తెలియని వాడికి తెలియజేస్తూ, అందరికీ మనం పొందిన విజ్ఞానాన్ని పెంచితే ఆచార్య రుణం, గురు రుణం, ఋషి రుణం తీరుతుంది. మూడవది ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేయడం. శూన్య లలాట కృతం శూన్యం భవతి. బొట్టు పెట్టుకోవాలి. స్నానం చేసేసి బొట్టు పెట్టుకుని సంధ్యావందనాలు పూర్తి చేసుకుని మంత్రజపం పూర్తి చేసుకుని ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేసి, దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. కార్తీక మాసంలో ప్రవేశిస్తున్నాం. అటు కార్తీక దామోదర స్వామి, ఇటు పరమేశ్వరుణ్ణి ఏకకాలంలో ఇద్దరిని సేవించే విశిష్టమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంతో సమానత మరొకటి లేదుట. 30 రోజుల పర్వదినాలు, ఒకటే రెండా? గణపతి నవరాత్రోత్సవాలు 9 రోజులు, దేవి నవరాత్రోత్సవాలు 9 రోజులు, వసంత నవరాత్రోత్సవాలు, శ్రీరామనవమి, భాగ్యం నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రోత్సవాలు. కానీ కార్తీక మాసం 30 రోజులు. ఎంత విశేషం అండి! అలా మన భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం, హరిత తోరణం అంటే పచ్చ తోరణం అలా పరిఢవిల్లుతూ ఉంటుంది.
అలా దేవతార్చన చేస్తూ ఉంటే, అవకాశం వచ్చినప్పుడు హోమం చేస్తూ ఉంటే దేవరుణం తెచ్చుకుంటాం. అనంతర కార్యక్రమం తర్వాత చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.